ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 11వ అధ్యాయం 5వ వచనం. దేవుడు నీతో మాట్లాడిన మేలు. జోఫరు యోబుతో మాట్లాడడం. అప్పుడు నయమాతి దేశపు వాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు. ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సింది. ఈ వాగుడు అంతా కలిసి యోబు చెప్పింది సరే అనిపిస్తుందా లేదా? యోబు, నీకు చెప్పేందుకు మా వద్ద జనాలు లేరనుకుంటున్నావా? నీవు దేవుని గురించి నవ్వినప్పుడు నిన్ను ఎవరు హెచ్చరించరు అనుకుంటున్నావా? యోబు, నీవు దేవునితో నా నమ్మకాలు సరైనవి కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే అని చెప్తున్నావు. యోబు, దేవుడే నీకు జవాబిచ్చి నువ్వు చేసేది తప్పు అని చెప్తే బాగుండని నేను ఆశిస్తున్నాను. అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు. ప్రతి విషయానికి నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెప్తాడు. అది నిజమైన జ్ఞానం. యోబు, ఇది తెలుసుకో, దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటే తక్కువగానే శిక్షిస్తున్నాడు. యోబు, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా? సర్వశక్తిమంతుడైన దేవుడి గొప్పతనాన్ని, శక్తిని చూపించే హద్దులను నీవు గ్రహించలేవు. అతని జ్ఞానం ఆకాశమంతా ఎత్తైనది. ఆ హద్దుల సమాధి లోతుల కంటే లోతైనవి, కానీ అది నీవు గ్రహించలేవు. దేవుడు భూమి కంటే గొప్పవాడు, సముద్రం కంటే పెద్దవాడు. దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయస్థానానికి తీసుకొని వస్తే ఏ మనిషి ఆయనను వారించలేరు. నిజంగా ఎవరు పనికిమాలిన వాళ్ళో దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.